రామాపురం అనే గ్రామంలో చిలక జ్యోతిష్యం చెప్పుకుంటూ రోజులు నెట్టుకొచ్చే రంగయ్య అనే పేదవాడు ఉండేవాడు. అతను రోజూ చుట్టుపక్కల ఊర్లకు తిరుగుతూ జ్యోతిషం చెప్తుండేవాడు. ఒకరోజు సాయంత్రం రంగయ్య అరుగుపై కూర్చుని ఉండగా అతని కూతురు సీత భార్య మంగమ్మ దగ్గరికి వచ్చి కొంచెం బాధగా ఇలా అంటుంది. అమ్మా, మా స్కూల్లో అందరూ కొత్త కొత్త బట్టలు వేసుకుంటారు. నాకేమో ఎప్పటినుంచో ఇదే డ్రెస్సు. నాకు కూడా ఒక మంచి డ్రెస్ తీసుకురావమ్మా. సీతమ్మ, నీకోసం నేను కొంచెంగా డబ్బులు దాచుతున్నాను. ఈసారి ఉగాదికి నీకు నచ్చిన కొత్త డ్రెస్ తప్పకుండా కొంటాను. నిజంగా కొంటావమ్మా? అవును తల్లి, నిజంగానే కొంటాను. అమ్మ మాట వినగానే సీత ముఖం వెలిగిపోయింది. ఆనందంతో అక్కడ్నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. ఏవండి, మన పరిస్థితి మీకే కనిపిస్తోంది కదా. సీతకి పండుగకు ఒక కొత్త డ్రెస్ కూడా కొనలేకపోతున్నాం. దయచేసి ఏదైనా స్థిరమైన పని చూసుకోండి. ఇంకా ఎన్ని రోజులు ఈ చిలక జోష్యం చెప్పుకుంటూ తిరుగుతారు? అవును మంగ, సీతలా అడిగితే నాక్కూడా చాలా బాధగానే ఉంది. కానీ ఇది మా తాతల నుంచి వస్తున్న వృత్తి కదా, అలా ఎలా వదిలేయగలను? అవునండి, మీరు చెప్పింది నిజమే. మీ తాతల తరం నుంచి వస్తున్నదే. కాని కాలం మారిపోయింది కదండీ. అప్పట్లా ఇప్పుడు జాతకాలు చెప్పించుకునేవాళ్లు లేరు. మీరు రోజంతా తిరిగినా 50 నుంచి 100 రూపాయల కంటే ఎక్కువ సంపాదించలేకపోతున్నారు. వచ్చిన దాంట్లో సగం చిలకకి కొనాల్సిన పండ్లకే అయిపోతోంది. కాస్త ఆలోచించండి. అవును మంగ, నాక్కూడా ఎన్నిసార్లు ఈ వృత్తి మానేయాలనిపించింది. కానీ చిన్నప్పటినుంచి ఇదే చేస్తూ వచ్చాను కదా, వదులుకోలేకపోతున్నాను. సరేండి, మీకు నేనొక వారం సమయమిస్తాను. ఆ వారం రోజుల్లో మీరు రోజుకు 200 రూపాయలు సంపాదిస్తే మళ్ళీ నేనీ పని మానేయమని ఒక్క మాట కూడా అడగను. ఒకవేళ సంపాదించలేకపోతే మీరా పని వదిలేసి నాతో పాటు కూలీ పనికి రావాలి. కనీసం అక్కడైనా రోజుకు 200 రూపాయలు సంపాదించొచ్చు. సరే మంగ, ఇది నాకు ఒప్పందమే. మరుసటి రోజు నుంచి రంగయ్య మరింతగా కష్టపడతాడు. అయ్యా, జ్యోతిష్యం చెబుతాను, కాస్త వినండి. వద్దయ్యా, నాకు నమ్మకం లేదు అని చాలామంది తిరస్కరిస్తారు. ఎవరో ఒకరు మాత్రం చెప్పించుకుంటారు. అలా చూస్తుండగానే వారం పూర్తవుతుంది. వారం పూర్తయిన తరువాత మంగమ్మ రంగయ్యతో ఇలా అంటుంది. ఏమండి, మీకిచ్చిన వారం కూడా పూర్తయింది. వారం రోజుల్లో ఒక్కరోజైనా 200 రూపాయలు సంపాదించారా? లేదు మంగ, ఆశ పెట్టుకుని వెళ్ళి నిరాశతోనే తిరిగొస్తున్నా. రోజుకి 100 దాటడం కూడా కష్టమే. అందుకే చెప్పాను, ఇలా కొనసాగిస్తే మన బతుకులో మార్పు రాదు. ఈ చిలక జోస్యంతో మనకు ఒక్క రూపాయి కూడా మిగలదు. సరే మంగ, ఇంతటితో ఈ పని మానేస్తా. రేపట్నుంచే నీతో పాటు కూలి పనికొస్తాను. కష్టపడదాం. చాలా సంతోషంగా ఉందండి. మీరిలా మారాలని నిర్ణయం తీసుకోవడం నాకు చాలా ధైర్యమిచ్చింది. ఇక మనిద్దరం కలిసి కష్టపడదాం. ముందు పాడైపోయిన ఇంటి పైకప్పు బాగుచేద్దాం. తర్వాత మన సీత భవిష్యత్తు కోసం నెమ్మదిగా పొదుపు చేద్దాం. ఆ విధంగా మంగమ్మ రంగయ్యను చిలక జోస్యమ్మ అనిపించి కూలి పనికి వెళ్లేందుకు ఒప్పిస్తుంది. మరుసటి రోజు ఉదయం రంగయ్య రామచిలకను చూస్తూ నెమ్మదిగా ఇలా అంటాడు. చిలకమ్మ, నా బతుకుబండిని లాగాలనే ఆత్రంతో నిన్ను బందీగా పెట్టాను. నాకు తోడుగా ఉన్న నిన్ను పక్షిలా కాదు, సంపాదనలా చూసిన తప్పు నాదే. నన్ను క్షమించు. ఇకపై నీ రెక్కలకు బోనడ్డు కాదు అని చెప్పి బోను తలుపు తెరిచాడు. చిలక సంతోషంగా ఆకాశంలోకి ఎగిరిపోయింది. ఆ తర్వాత రంగయ్య, మంగమ్మ ఇద్దరూ కూలి పనిచేయటం మొదలుపెట్టారు. రంగయ్య చిలకను స్వేచ్ఛగా విడిచిపెట్టినా ఆ చిలక మాత్రం అతనిని మర్చిపోలేదు. ప్రతి ఉదయం రంగయ్య ఇంటి ముందున్న చెట్టుపైనే వచ్చి కూర్చుండేది. ఒకరోజు రంగయ్య కూతురు సీతకు ఒక్కసారిగా తీవ్రమైన జ్వరం రావడంతో ఆసుపత్రికి తీసుకెళ్తారు. అప్పుడు డాక్టర్ ఇలా అంటాడు. రంగయ్య గారు, సీతకు డెంగ్యూ ఫీవర్ వచ్చింది. ప్లేట్లెట్లు కొంచెం తగ్గాయి. కానీ మీరు టైంకు తీసుకువచ్చారు, ఇది మంచి విషయం. ఇప్పుడు వెంటనే ట్రీట్మెంట్ ప్రారంభించాలి. ఐవీ ఫ్లూయిడ్స్, రెగ్యులర్ మానిటరింగ్ అవసరం. డెంగ్యూ జ్వరం తగ్గడానికి కనీసం 1 వారం పడుతుంది. డాక్టర్ గారు, మాకు చాలా భయంగా ఉంది.
ఇదేమైనా ప్రాణాపాయ జబ్బా? మీ భయం సహజం. డెంగ్యూ జ్వరం కొన్నిసార్లు ప్రమాదకరంగా మారొచ్చు. ముఖ్యంగా ప్లేట్లెట్లు చాలా తగ్గితే లేదా బ్లీడింగ్ లక్షణాలు కనిపిస్తే. కానీ ప్రతి డెంగ్యూ కేసు ప్రాణాపాయం కాదు. ముందు మీరు ఆందోళన పడకండి. పిల్లల్ని కాపాడటం మా బాధ్యత. ముందుగా చేర్పించడానికి అవసరమైన ముందస్తు డబ్బు చెల్లించండి. మిగతా మొత్తం 2 రోజుల్లో చెల్లించండి. కాని ఆలస్యం మాత్రం చేయకండి. అప్పుడు మంగమ్మ రంగయ్యను పక్కకు తీసుకెళ్ళి ఇలా అంటుంది. ఏవండి, నేను కొంత డబ్బు దాచుకుని పెట్టాను. ఆ డబ్బు తీసుకువచ్చాను. ముందుగా ఇదే డబ్బు కట్టి సీతను ఆసుపత్రిలో చేర్పిద్దాం. మిగతా డబ్బు కోసం మన ఊర్లో ఎవరి దగ్గరైనా అప్పుగా అడిగి తీసుకురండి. కానీ ఆలస్యం చేయకండి. నువ్వు డబ్బు దాచి చాలా మంచి పని చేశావు మంగా. నువ్వు చెప్పినట్టే నేనిప్పుడు ఈ డబ్బు కట్టి సీతను ఆసుపత్రిలో చేర్పిస్తాను. తర్వాత నేను ఊరికి వెళ్ళి ఎవరి దగ్గరైనా అప్పు అడిగి మిగతా డబ్బు తీసుకొస్తాను. నువ్విక్కడే ఉండి సీతను జాగ్రత్తగా చూసుకో. నేనెంత త్వరగా అయితే అంత త్వరగా వచ్చేస్తాను. ఆ విధంగా రంగయ్య కొంత డబ్బు ముందే కట్టి మిగతా డబ్బు అప్పుగా అడగడానికి ఊర్లోకి వెళ్తాడు. తనకు బాగా పరిచయమైన స్నేహితుడు సోమయ్య దగ్గరకు వెళ్తాడు. రా రంగయ్య, ఎలా ఉన్నావు? అంతా కుశలమేనా? లేదు సోమయ్య, పరిస్థితి బాగోలేదు. నా కూతురు సీతకు డెంగ్యూ జ్వరం వచ్చింది. డబ్బు చాలా అవసరమైంది. ఒక 5,000 రూపాయలు అప్పుగా ఇస్తే 6 నెలల్లో తప్పకుండా తిరిగిస్తాను. ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకు రంగయ్య. గతసారి పంటలు సరిగా పండలేదు. దాంతో నా అప్పులు చాలా పెరిగిపోయాయి. ఆ అప్పులే తీర్చలేక ఇబ్బంది పడుతున్నాను. ఇప్పుడు నీకివ్వడానికి నా దగ్గర అసలు ఏమీ లేదురా. నన్ను క్షమించు రంగయ్య. ఎవర్ని అడిగినా ఏదో ఒక కారణం చెప్పి రంగయ్యకు అప్పు ఇవ్వటం లేదు. ఎవరూ డబ్బు అప్పుగా ఇవ్వకపోవడంతో రంగయ్య ఒంటరిగా చాలా బాధపడుతుంటాడు. ఇదంతా చిలక గమనిస్తుంది. అప్పుడు ఆ చిలక తనలో తాను ఇలా అనుకుంటుంది. అయ్యో, రంగయ్యకు అంత పెద్ద సమస్య వచ్చిందా? తన దగ్గర డబ్బులు లేకపోయినా నన్ను ఎంతో బాగా చూసుకున్నాడు. ఇప్పుడు ఎలాగైనా తన సమస్యను తీర్చాలి అని అనుకుంటూ ఎగురుతూ కొంచెం దూరం ప్రయాణించి సుబ్బయ్య ఇంటి ముందున చెట్టు మీద కూర్చుంటుంది. సుబ్బయ్య గారు, ఏమి రాజభోగం? ఇంత తక్కువ కాలంలో ఇంత డబ్బు ఎలా సంపాదించారో మాక్కూడా ఆ కిటుకు చెప్పొచ్చు కదా. సీనయ్య, మనం ధనవంతులం కావాలంటే మన జాతకంలో రాసి ఉండాలి. 2 సంవత్సరాల క్రితం నా దగ్గర కొంత డబ్బు ఉండేది. అప్పుడు ఒక చిలక జోస్యం చెప్పేవాడు నన్ను బట్టల వ్యాపారం చేయమన్నాడు. నా జాతకం ప్రకారం అలా చేస్తే కోటీశ్వరుణ్ణి అవుతానన్నాడు. నేను కూడా అలానే కష్టపడి వ్యాపారం చేశాను. ఇప్పుడు మీరే చూస్తున్నారు కదా ఆ ఫలితం. ఇదంతా చిలక విని తనలో తాను ఇలా అనుకుంది. ఇతనికి బట్టల వ్యాపారం చేయమని చెప్పింది మన రంగయ్యే. ఇప్పుడు పెద్ద కోటీశ్వరుడయ్యాడు. అయితే ఇప్పుడు రంగయ్య కూతురు ఆపదలో ఉంది. ఇతను కొంచెం సహాయం చేస్తే చాలు, సీత ఈ ఆపద నుంచి బయటపడుతుంది కదా. డబ్బు అతనికి తగ్గదు, కాని ఆ సహాయం రంగయ్య కుటుంబానికి ప్రాణాధారం అవుతుంది. అయితే అదే సమయంలో చెట్టు కింద ఆడుకుంటున్న సుబ్బయ్య కూతురు మెడలో ఉన్న విలువైన హారాన్ని చిలక చాకచక్యంగా తీసుకుని పైకి ఎగిరిపోతుంది. అది గమనించిన సుబ్బయ్య సీనయ్య ఇద్దరూ వెంటనే ఆ చిలక వెనక పరుగు తీస్తారు. ఆ చిలక కూడా నిదానంగా ఎగురుతూ వాళ్లు తన వెంట వచ్చేలా జాగ్రత్తగా ముందుకు నడిపిస్తుంది. చివరికి వెళ్ళి ఆ విలువైన హారాన్ని రంగయ్య చేతిలో వేసి వెళ్ళిపోతుంది. వెంటనే సుబ్బయ్య, సీనయ్య అక్కడికి చేరుకుంటారు. రంగయ్య చేతిలో హారం కనిపించగానే సీనయ్య కోపంగా ఇలా అంటాడు. సుబ్బయ్య గారు, ఇది మొత్తం వీడే పన్నాగం వేసినట్టుంది. చిలకతో హారం తెప్పించుకున్నాడు. వెంటనే పోలీసులకు అప్పగించాలి. అయ్యో కాదు సుబ్బయ్య గారు, చిలుక ఏదో తినే వస్తువని భావించి తీసుకువచ్చిందేమో. నన్ను క్షమించండి. ఇదిగో మీ హారం, దయచేసి తీసుకోండి. అప్పుడు సుబ్బయ్య కాసేపు నిశ్శబ్దంగా నిలబడి చిలక వైపు చూసి మృదువుగా అన్నాడు. రంగయ్య, ఇప్పుడు నాకు ఈ చిలక భావం పూర్తిగా అర్థమైంది. నువ్విచ్చిన సలహాతోనే నేను బట్టల వ్యాపారం మొదలుపెట్టాను. కష్టపడి ఈ స్థాయికి వచ్చాను. కాని నీకు తగిన కృతజ్ఞత ఎప్పుడూ చూపలేదు. అందుకే ఈ హారాన్ని నా కానుకగా భావించి
నీ దగ్గరే ఉంచుకో రంగయ్య. వద్దండి సుబ్బయ్య గారు, నేను మీ తెలివితేటను గమనించి సలహా ఇచ్చాను, అంతేగాని దానికి ప్రతిఫలం ఆశించి కాదు. దయచేసి మీ హారం తీసుకోండి. లేదు రంగయ్య, నా మీద నీకు గౌరవం ఉంటే ఈ హారం నీ దగ్గరే ఉండాలి. అంతేకాకుండా ఈ కొంత డబ్బు కూడా తీసుకో, నీ అవసరానికి ఉపయోగించుకో అని చెప్పగానే రంగయ్య కళ్ళలో నీళ్లు తిరిగాయి. నా బాధను చూసి మిమ్మల్ని ఆ దేవుడే పంపించినట్టుంది సుబ్బయ్య గారు అని చెప్పి వెంటనే సుబ్బయ్య కాళ్లపై పడతాడు. సుబ్బయ్య రంగయ్య భుజంపై చెయ్యి వేసి ఓదారుస్తాడు. సుబ్బయ్య ఇచ్చిన డబ్బుతో సీతకు సరైన చికిత్స జరిగి ఆరోగ్యం మెరుగైంది. వారి ఇల్లు సరిచేసుకుని రంగయ్య మంగమ్మ కలిసి చిన్న టీ కొట్టు ప్రారంభించారు. వారి జీవితం నెమ్మదిగా సంతోషం వైపు మళ్ళింది. మనం చేసిన మేలు వెంటనే తిరిగి రాకపోయినా కాలం తిరిగి మన ముందే నిలబెడుతుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగువారి నీతి కథలు.